Welcome to OHRK. Hello Dhanush, how are you? Very fine, sir. Thank you so much. How are you, sir? So, మీరు VIP 2 అవునా సార్? సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు కదా? అవును సార్. ఎప్పుడు రిలీజ్ అది? సార్ రిలీజ్ డేట్ ఇంకో 2-3 డేస్లో ఫైనలైజ్ అవుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజైజ్ ఫర్ మై బ్యాడ్ తెలుగు. ఏం పర్లేదు. ఐ విల్ ట్రై మై బెస్ట్. నో పీపుల్ విల్ అండర్స్టాండ్. ఓకే సార్. సో ఓకే. అంటే మీరు మాకు ఇప్పుడు విఐపినా? సార్ అంత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విఐపి. అదే మూవీ, అదే స్టోరీ, అదే సేమ్ దానికి. రఘువరన్ బీటెక్ లో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్ట్రగుల్స్ చూపించాం. అవును. ఈ ఫిల్మ్ లో జాబ్ దొరికిన తర్వాత ఏం స్ట్రగుల్స్, ఏం ఛాలెంజెస్ ఉంది, ఏం ఛాలెంజెస్ ఉంది, ఇంకో పెద్ద వరల్డ్ ఉంది అక్కడ. ఆ వరల్డ్, ఈ సింపుల్ వరల్డ్ ఆ పెద్ద వరల్డ్ తోని కొలైడ్ ఏమవుతుంది, అదే ఈ ఫిల్మ్ తో సింపుల్ లైన్. పార్ట్ 1 లో ఏమంత అంత వాట్ ఎవర్ హైలైట్స్ అదంతా ఈ ఫిల్మ్ లో ఉంది. సింపుల్ మొపెడ్, హ్యారీ పాటర్ డాగ్, ఆల్ దిస్ స్మాల్ బ్యూటీస్ ఆఫ్ రఘువరన్స్ వరల్డ్ అవన్నీ క్యారీ చేస్తుంది. సో అది అతను ఓన్ ఒపీనియన్ అవన్నీ అట్లా క్రియేట్ చేసుకున్నాడు రఘువరన్, ఇట్లా ఉండాలి లైఫ్ అని. ఆయన క్రియేట్ చేయలేదు, ఇది రఘువరన్స్ లైఫే. అదే రఘువరన్ లైఫ్ అంటే ఈ లైక్డ్ ఇట్ అదే అనేది ఈ లైక్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కదా. సో మీరు ఈ విఐపి 2లో ఈవిడ్ని హిందీ పాత హీరోయిన్ కాజల్ని తీసుకొచ్చారు కదా. ఆవిడ అసలు మామూలుగా ఈ మధ్య గ్యాప్ వచ్చింది సినిమా ఇండస్ట్రీకి, బట్ ఆవిడని ఎలా చూస్ చేసుకున్నారు మీరు? ఈ స్క్రిప్ట్ నేనే రాశాను సార్. ఈ స్క్రిప్ట్ రాసిన తర్వాత నాకు ఆ క్యారెక్టర్లో కజోల్ మేడం కనిపించ, ఐ కుడ్ సీ ఓన్లీ హర్. అదే ఆవిడైతే సూట్ అవుతారు. సూట్ అవుతారు. మీరు రేపు ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు కజోల్ మ్యామ్ రోల్ కు అవశ్యం అని. చాలా బాగా చేశారు. నెగటివ్ షేడ్ ఉందా క్యారెక్టర్ కి? డిపెండ్స్ వాట్ యూ థింక్ ఇస్ నెగటివ్. అంత మనుషులు సార్, ఎవ్రీబడి హ్యాస్ పాజిటివ్ షేడ్ అండ్ నెగటివ్ షేడ్. అంత ఎవ్రీ హార్ట్ హ్యాస్ బోత్ షేడ్స్, బట్ ఇట్స్ అప్ టు us which we choose over which. సో అదే ఈ ఫిల్మ్ లో మెసేజే అదే సార్. మీకు గుడ్ బ్యాడ్, డివైన్, evil, everything is around us. Okay. So we can choose. It's up to us. Around us and we are మనమే అవన్నీ. అంతా మనమే. అంతే కదా. సో మీకు మల్టీ టాలెంటెడ్గా వచ్చింది పేరు. ఒక నటుడే కాదు, రైటర్వి, అన్నీ, సింగర్, వాట్ నాట్, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇన్ని టాలెంట్స్ ఎట్లా మీరు సమకూర్చుకున్నారు? ఒకే ఎక్స్ప్లెనేషన్ ఉంది సార్ దీనికి. పేరెంట్స్ ప్రేయర్సే. అంటే ట్రైన్డ్ యాక్టర్ కాదు, ట్రైన్డ్ సింగర్ కాదు, ట్రైన్డ్ రైటర్ కాదు, ట్రైన్డ్ డైరెక్టర్ కాదు, ఇది ట్రైన్ చేస్తాను లేదు. తర్వాత సినిమా, ఓన్లీ సినిమా మట్టుమే తెలుసు సార్. జనరల్ నాలెడ్జ్ జీరో. ఓన్లీ ఐ నో ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ సినిమా. సో ఏది ప్లాన్ చేసి చేయలేదు సార్. ఎప్పుడప్పుడు ఏ ఫీల్డ్లో ప్యాషన్ వచ్చిందో, ఇంట్రెస్ట్ వచ్చిందో, చేయాలని ఒక డిటర్మినేషన్ వచ్చిందో, హెసిటేట్ చేయలేదు సార్. ఓకే, ఇమీడియట్గా చేశాను. కమ్ వాట్ మే చేశాను సార్. దట్ ఈస్ ద వే ఐ వాంట్ టు బీ. మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నాన్న దగ్గర. అమ్మ దగ్గర నాన్న దగ్గర సార్. మా అమ్మ స్ట్రాంగ్ లేడీ. Okay. అమ్మ నాన్న I come from very humble background sir. When I was a kid and all, per day 1 meal. అంత స్ట్రగుల్ అయ్యారా? అవునండి. మా నాన్నగారు came from a village and to the city and he had to feed 5 people. మీరు 5 children? 4 children sir, including my mother. He had to feed 5 people and himself 6 people. 6. job
లేదు. అండ్ చాలా కష్టపడి ఇక్కడ ఒక డైరెక్టర్. ఏ స్టేజ్ వరకు అట్లా జరిగింది? ఒక 5th 6th స్టాండర్డ్ ఆఫ్ మైండ్ ఉండేది సార్. సో అర్థమవుతుంది సార్ పవర్టీ అంటే ఏమి తెలిసింది మీకు, ఆకలి అంటే క్లోజ్ టు 10 years. అవును సార్, ఆకలి అంటే ఏమి. సో ఒక టాయ్ కూడా మీకు ఆర్డినరీ టాయ్స్ కూడా లేదు. సో మీకు ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది సార్. ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే ఫైర్ వస్తుంది. అవును సార్, ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మీ బ్రదర్స్ అందరూ ఏమనుకుంటుండేవాళ్ళు అప్పుడు, ఇంత పావర్టీ ఎందుకు మనకి అంటే? పక్క వాళ్ళని చూసి ఉంటారు. యూ మస్ట్ అబ్జర్వ్ రిచ్ పీపుల్ ఆల్సో కదా. అఫ్ కోర్స్ సార్, అప్పుడు వాల్యూ తెలియదు సార్. అప్పుడు చిన్నపిల్ల కదా, వాల్యూ తెలియలేదు. అప్పుడు ఉన్న పీస్, హ్యాపీనెస్, టుగెదర్నెస్, అంతా ఒక రూమ్ లో అందరూ ఉంటున్నాం. ఆ వాల్యూ అప్పుడు తెలియదు. అప్పుడు రిచ్ పీపుల్ టాయ్స్, బిగ్ కార్స్, లగ్జరీస్ అంటే ఇదంతా మనకు లేదే. అదే అప్పుడు థాట్స్. ఇప్పుడు అర్థమవుతుంది హ్యాపీనెస్ అక్కడ ఉంది, ఇక్కడ కాదు, అక్కడ ఉంది. ఆ స్మాల్ రూమ్ లో 6 people ఒకే రూమ్ లో 1 meal a day లో అక్కడ ఉంది హ్యాపీనెస్, ఇక్కడ లేదు. ఎప్పుడైతే బ్యాలెన్స్ కాకపోతే ఇదే ప్రాబ్లం సార్. ఇది ఎక్స్ట్రీమ్ అయిన ప్రాబ్లమే, ఇటు ఎక్స్ట్రీమ్ అయిన ప్రాబ్లమే. ఏమంటే సార్, the greenest grass, the grass is greener on the other side always. So ఇదంతే అది కావాలి, అదంతా ఇది కావాలి. హ్యూమన్ హార్ట్ ఇస్ నెవర్ హ్యాపీ. కరెక్ట్ అది. సో ఇప్పుడు మీరు ఇంత సంపాదించారు కదా, అంటే వెల్ ఆఫ్ హీరోగా కానివ్వండి, బై ఆల్ మీన్స్. ఇప్పుడు వాట్ యు ఆర్ మిస్సింగ్? సార్, వాట్ ఐఎమ్ మిస్సింగ్ ఇస్ like I said, togetherness, sir. Togetherness is what I'm missing the most, because ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అవును సార్. I have 2 sons. They also go to school and I'm always at shoot. And even with wife and kids also, I find very little time to spend with them. That's what I miss the most. But this is the age to run and work. ఇప్పుడు పని చేయాలి, ఇప్పుడే ఆ ఏజ్ ఇది. కరెక్ట్. ఇంకో 10 years తర్వాత చేద్దామన్నా. అవును సార్, అప్పుడు స్లో అయిపోతుంది, అంత స్లో అయిపోతుంది. సో అండ్ పిల్లలకే చేస్తున్నాను అంత. సో అంతే కదా, కరెక్ట్. సో అప్పుడు మీరు ఆకలేసి ఎప్పుడన్నా ఏడ్చిన రోజులు ఉన్నాయా? లేదు సార్, తెలియదు సార్ అప్పుడు. అంటే 1 meal కదా. అవును సార్, వాటర్ ఉంది సార్, వాటర్ తాగటం. అవును సార్, చిన్న స్మాల్ బాయ్ సార్. డోంట్ కేర్. మైండ్ అంతా I have to play. Okay. I have to go play with other children. My age children. So అప్పుడు తెలియదు సార్. అదే. సో అప్పుడు ఫాదర్ ఆ క్రైసిస్ నుంచి, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఎప్పుడు ఏ స్టేజ్లో బయటకు వచ్చారు? సార్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు నాన్నగారు. అప్పుడు కొంచెం బెటర్. అవును సార్, 3 meals a day అయిపోయింది. తర్వాత డైరెక్టర్ అయ్యారు, సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చారు, మెనీ సక్సెస్ఫుల్. మిమ్మల్ని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు కదా? అవును సార్, మెనీ సక్సెస్ఫుల్ ఇచ్చారు. సో ఆయనకంటే మొదటి నుంచి ఆయనకి సినిమా డైరెక్టర్, సినిమా ఫీల్డ్లోకి రావాలని ఉండిందా సార్? ఆయన సినిమా ఫీల్డ్ తెలీదు సార్, బట్ స్టోరీస్ రాశారు. విలేజ్ లో చూసిన స్టోరీస్ అంతా పేపర్ లో రాశారు సార్. తర్వాత లైఫ్ ఎక్కడ పోయిందో, డెస్టినీ సార్. అవును సార్. సో ఇక ఆ తర్వాత నుంచి ఆయన నో లుక్ బ్యాక్. ఎస్ సార్. ఒక నాన్నగారు సక్సెస్, బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే హౌ వెల్ హీ సెటిల్స్ హిస్ చిల్డ్రన్. లేదా సార్, అదే బిగ్గెస్ట్ సక్సెస్. నో మనీ, నో ఫేమ్, నో పవర్ సార్. చిల్డ్రన్ ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ హ్యాపీ, దట్ ఇస్ ఫాదర్. నలుగురు కదా బ్రదర్స్? అవును సార్, నా 4 children ఆల్ ఆర్ సెటిల్డ్ సార్. అదే మా నాన్నగారు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ ఓ విలేజ్ లోనే వచ్చి సార్, నో ఎడ్యుకేషన్ సార్. మా అక్క 2 sisters సార్, ఎల్డర్ సిస్టర్. అంటే టోటల్ 6 మీరు? అవును సార్, 4 children సార్. 2 brothers, 2 sisters. అవును సార్, నా యంగెస్ట్ నేనే. సో బోత్ సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్స్ డాక్టర్స్ సార్. అన్న ప్రొవైడెడ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. అవును సార్, బోత్ డాక్టర్స్. అన్నగారు ఇంజనీర్ సార్. అవును సార్, నేనే +2 డ్రాప్ అవుట్. మీరు ఇంజనీరింగ్ చేయలేదా? లేదు సార్, బిఫోర్ ఐ కుడ్ డూ 16 years old I was introduced into film సార్.
But why I am saying this is, though he came from such a humble background, I my father is a much bigger achiever than me or my brother, because he came from nowhere and gave his children his best more than his best. More than his best. So more than his capacity. Avunu sir. So you are grateful to your parents, particularly to father. Eternally, sir. My father and mother, sir. My father is a very difficult person, sir. My mother handled my father. So my mother also, sir. So etla difficult to understand? లేదు సార్, మా నాన్నగారు he comes from a very difficult background himself. Okay. So that is the reason. That is what I meant. So he is a very strong man. He has a lot of ego. Oh, acha. But our ego, our strongness, ఇది పాసిబుల్ చేసింది ఈ లైఫ్. వాట్ యు ఎంజాయ్డ్. అవును సార్, అవును సార్. సో ఓకే, మా నాన్న అమ్మ ఈక్వల్ క్రెడిట్ సార్, ఈక్వల్లీ గ్రేట్ఫుల్. మరి లేకపోతే ఇంటికి వెళ్ళాక అడుగుతారు మీ ఫాదర్, ఏం నన్ను అండర్మైన్ చేసావేంటి? లేదు సార్, వెరీ ఇప్పుడు సూపర్ సార్, వెరీ స్పోర్టివ్గా. అదే ఆఫ్ కోర్స్. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్తో మీరు బాగా ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారా? సార్ ఆనెస్ట్లీ లేదు సార్, టైం చాలా నాట్ అవైలబుల్. అవును సార్, వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days మీట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour సార్, అంతే. అదే చెప్పాను సార్, వాట్ ఐ మిస్ ద మోస్ట్ ఇస్ టుగెదర్నెస్. ఉంటుంది ఆ ప్రాబ్లం, తప్పదు అది. అవును సార్, ఎనీ ఫీల్డ్ రిక్వైర్స్ సాక్రిఫైసెస్. అన్ని కావాలంటే కుదరదు కదా. అవును సార్. మీరు అంటే ఫస్ట్ యాక్టర్ కావాలని మీకు అనిపించిందా, ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేశారా? నాకు ఇండస్ట్రీ సినిమా వద్దని ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే కూడా నేను రూమ్ పోయి లాక్ చేసుకున్నాను. ఓకే. అవును సార్, నో ఇంట్రెస్ట్ సినిమాలో. ఫాదర్ ఆల్వేస్ థాట్ there is a star in this boy, small boy. I don't know why, how, because మీరు చూస్తారంటే వెరీ ఆర్డినరీ లుకింగ్ అండ్ వెరీ థిన్ బాడీ, గాకీ లీన్ లుకింగ్ బాయ్. తెలియదు సార్, ఆయన మైండ్ లో ఈ థాట్ ఎలా వెళ్ళిపోయిందని తెలీదు. క్యాల్కులేషన్ ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్. ఓకే, అడిగారా ఎప్పుడు అసలు మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు నన్ను, నాలో టాలెంట్ ఉందని? అడిగాను సార్, ఆయన చెప్పి చూసాను రా, చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ థింక్ ఇట్స్ మోర్ గాడ్స్ విల్, సిక్స్త్ సెన్స్ లాగా ఏదో పని చేసి ఉంటుంది. So he forced me to act, sir. Actually, avunu sir. He forced me, and I said no, I want to study. He said no, this is your thing, act. Well, that he was right. I'm happy he was right. Of course. ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. అవును సార్, God's grace. ఎడ్యుకేషన్ టైంలో మీరు బ్రైట్ స్టూడెంటా లేకపోతే యావరేజా? సార్ 10th వరకు సూపర్ సార్, వెరీ గుడ్ సార్. +1 లో ఫస్ట్ లో హ్యాపెండ్ సార్, స్టడీస్ గాన్ సార్. ఎందుకని సార్? కాన్సన్ట్రేషన్ అంతా గర్ల్ ఫ్రెండ్ మీదే వెళ్ళిపోయింది సార్. అవును సార్, ఫోన్ లో హలో హౌ ఆర్ యు, ఫుల్ ఆన్ ఫోన్. ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే గర్ల్ ఫ్రెండ్స్. ఫస్ట్ లో ఆల్వేస్ స్పెషల్ కాదా సార్? అవును, తెలిసి తెలియని ఏజ్, అది టెండర్ ఏజ్ కదా. ఎగ్జాక్ట్లీ, ఫోకస్ మొత్తం గర్ల్ ఫ్రెండ్ మీద. ఒకళ్ళ ఇద్దరు ముగ్గురా? సార్ ఒక్కరే సార్. అంటే అట్లా కాదు, ఇప్పుడు సంవత్సరానికి ఒకళ్ళు ఉంటున్నారు కదా, ఆరు మంత్లీ చేంజ్. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఒకటిదా సార్, ఫోన్ చేసి ఫోన్ లో చాటింగ్ లో. అవును సార్, ఈమెయిల్ అప్పుడు చాటింగ్ సార్, చాటింగ్ లో. అప్పుడు సెల్ ఫోన్స్ కాదు సార్. అవును సార్, లెటర్. అవును సార్. సో కొంచెం కమ్మీ అయిపోయింది సార్, +1 +2 స్టడీస్. బట్ ఓకే సార్, నాట్ బ్యాడ్. బట్ బిఫోర్ ఐ కుడ్ ఫినిష్ +1 itself I started acting సార్. అంతే కదా, 16th ఇయర్ అంటే అంతే కదా. అవును సార్, 16. సో 17 ఇయర్ ఇంటర్ కంప్లీట్ కావాలంటే 17 years. 16 లో స్టార్టెడ్ యాక్టింగ్ సార్, బట్ దట్ ఫిల్మ్ టుక్ 2 years ఫర్ కంప్లీషన్. ఓకే, యువర్ ఫాదర్ డైరెక్షన్? అవును సార్. సో 18 when I was ప్రొడ్యూసర్ కూడా ఆయనేనా? అవును సార్, అవును సార్. ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్ సార్ ప్రొడ్యూసర్ నాన్నగారే. ఫస్ట్ ఫిల్మ్ నాన్నగారు డైరెక్ట్ చేశారు, సెకండ్ ఫిల్మ్ మా అన్నయ్య చేశారు సార్. సెల్వరాఘవ అన్న, ఇక్కడ శ్రీరాఘవ అని చెప్తున్నారు. 7G బృందావన్ కాలనీ, ఆడవారు మాట. మీ బ్రదర్? అవును సార్, ఆయన సెకండ్ ఫిల్మ్ చేశారు. సో మీ పర్సనాలిటీ మామూలుగా ఏంటంటే బాడీ బిల్డర్ కాదు, ఈ 6 ప్యాక్లు గొడవ ఏం లేకుండా చాలా సింపుల్గా, మామూలుగా చూస్తే ఒక న్యాచురల్గా మన పక్కింటి బాయ్ కుర్రాళ్ళలాగా ఉంటారు కదా. ఫస్ట్ ఫిలిం చూసినప్పుడు ఇంకా పక్కగా ఉండి ఉంటారు కదా, వీక్గా. అవును, అది కాక మరీ 16-17 years కదా. అప్పుడు ఏమనిపించింది అంటే మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది బయట సినిమా రిలీజ్ అయ్యాక? సార్ ఫస్ట్ ఫిల్మ్ లో వెరీ బ్యాడ్ రెస్పాన్స్ సార్. అవునా? ఫిల్మ్ సూపర్ హిట్, హిట్, ఫిల్మ్ సూపర్ హిట్ సార్.
బట్ నాకు బ్యాడ్ రెస్పాన్స్. బాగలేదు, లీన్గా ఉన్నాను, డార్క్గా ఉన్నాను, ఇదే కమెంట్స్ వచ్చింది సార్. సెకండ్ ఫిల్మ్లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాను సార్. అవును సార్, అది మా అన్న గారికే అంత క్రెడిట్స్ అన్నయ్య వెళ్తుంది సార్. మీరు విచిత్రంగా మీ ఫాదర్ డైరెక్షను, మీ అన్న డైరెక్షను, మీ వైఫ్ డైరెక్షను, మీ వైఫ్ సిస్టర్ డైరెక్షను, అందరు డైరెక్షన్లో పనిచేశారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వీళ్ళలో ఒక్కొక్కరితో? సార్ ఇది ఒక పెద్ద గిఫ్ట్ సార్. ఓ ఫ్యామిలీలో ఇంత టాలెంట్స్ ఉంది అంటే అవును, ఇట్ ఈస్ న్యాచురల్ దట్ వీ వర్క్ విత్ ఈచ్ అదర్. కాదా సార్? అది కరెక్టే. మీ ఫాదర్ డైరెక్షన్లో పనిచేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ సార్, అప్పుడు నాకు ఇంట్రెస్టే లేదు సార్. సో ఎవ్రీడే ఐ విల్ వెయిట్ ఫర్ ఈవినింగ్ 6 o'clock సో దట్ ఐ కెన్ గో హోమ్. I don't want to do this job, I'm not interested. So every day I used to wait till 6 p.m. బట్ ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ నాకు అర్థమైపోయింది ఇక్కడ లైఫ్ లేదు, ఇదే లైఫ్, ఇదే లైఫ్. ఇక్కడ ప్రూవ్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు బాగా సార్. అవును సార్, అవును సార్. సెకండ్ ఫిల్మ్ ఇంకో సార్ అన్నయ్య కొట్టాడా? అవును సార్. బట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదనా లేకపోతే ఎందుకు సార్? నాకు తెలీదు. ఇట్స్ నాట్ కమింగ్ ఆల్సో. సో హీ వాస్ టీచింగ్ మీ. So sometimes I can be really stupid. So కొట్టారు, తిట్టారు. బట్ అదంతా ఇప్పుడు స్వీట్ మెమరీస్. అవును, వెరీ స్వీట్ మెమరీస్, స్వీట్ మెమరీస్. అదే ఇప్పుడు ఒక్కొక్క టికెట్ ఫ్యాన్స్ తీసే టికెట్ అది మా అన్నయ్య కొట్టింది, తిట్టింది సార్. అవును సార్. మీ మిసెస్ ఐశ్వర్య గారు కూడా ఎప్పుడన్నా ఇట్లాగే చేసేవాళ్ళ ఎక్స్ప్రెషన్? మీ వైఫ్ డైరెక్షన్లో చేశారు కదా 3 ఫిల్మ్స్ ఎన్నో, ఆవిడ కూడా మిమ్మల్ని ఎప్పుడన్నా ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదు, యూ డూ ఇట్ అగైన్ అని చెప్పి ఎప్పుడన్నా తిట్టారా? తిట్టలేదు సార్, బట్ డూ ఇట్ అగైన్ చెప్పారు. ఇట్ కెన్ బి బెటర్, డూ వన్ మోర్. ఓకే, అవునవును. కాకపోతే హస్బెండ్ కనుక పొలైట్ గా చెప్పుంటారు. లేదు సార్, బ్యాడ్ యాక్టర్ కాదు సార్. అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది సార్. ఇఫ్ ఐ డూ అ గుడ్ టేక్, షీ విల్ ఆస్క్ ఫర్ అ గ్రేట్ టేక్, అంతే డిఫరెన్స్. ఓకే, సో అక్కడ దాకా అచీవ్మెంట్ వచ్చేసింది. బేసిక్ ఏంటంటే మీ దగ్గర ఉన్నది విషయం ఏంటంటే మీ సినిమా హిట్ అయినా ఒకవేళ ఫ్లాప్ అయినా, బట్ యాజ్ ఎ యాక్టర్ అంటే మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన మనిషిగా మీ పర్ఫార్మెన్స్కి మాత్రం మంచి మార్కులు వస్తుంటాయి. అదే అట్ ద సేమ్ టైం నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా మీకు, అది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అవన్నీ ఇక నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చి. ఇంత అచీవ్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్కి అండర్గాన్? అంటే అసలు నటన అంటే తెలియని స్టేజి, 0 లెవెల్, నేషనల్ లెవెల్ అవార్డీ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జర్నీ కదా? ఇట్స్ ఎ డ్రీమ్ జర్నీ డెఫినెట్లీ సార్. I consider myself very lucky, sir. I met the right people at the right time, and the right directors, sir. Mainly, actor's career ప్రాపర్ గ్రాఫ్ కావాలంటే మంచి డైరెక్టర్స్ మీట్ చేయాలి సార్ మీ కెరియర్ లో. అవును సార్, దే కెన్ మోల్డ్ యూ. Yes, exactly, they can only mold you, sir. So I was very fortunate to meet the right directors at the right time, sir. Starting from my brother. That is like your luck. అవును సార్, మా అమ్మ నాన్న ప్రేయర్స్, గాడ్స్ గ్రేస్, లక్కే సార్. ఎక్స్ప్లెనేషనే కాదు సార్. అంటే much more deserving people are out there, sir. Yes. Much more good looking, much more talented, much more deserving people. Only opportunity కొంతమందికి వస్తుంది. Correct. అవును సార్, అది God's grace. No more explanations. So my brother, sir, starting with my brother who taught me the basics. Then Balu Mahendra sir, the great legend. Balu Mahendra sir, Vetrimaran sir. All these directors played a very, very important role in shaping my career and me as a performer. I'm very grateful for that. But sir, when you get the opportunity and you are not sincere, you are not hardworking, that's gone. It's gone, sir. Correct. Never take an opportunity given by God for granted, sir. That is a very, very important thing, sir. So exactly. I was very sincere to my work, and my work was and is still very sincere. Work is worship. Work is worship. But ante sir. మీకు మీలో నటుడు ఉన్నాడు, టాలెంట్ ఉందన్న కాన్ఫిడెన్స్ ఎన్ని సినిమాల తర్వాత వచ్చింది?
మేబీ ఫ్రమ్ 2008 సార్. 2008 2002 ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ సార్. 2000 I started acting. 6 years పట్టింది. 2000 I started acting sir. Okay, 8 years. 8 years. 8 years. కాన్ఫిడెన్స్ లేదని సార్, అంత కాన్ఫిడెన్స్ లేదని కాదు, ఎస్ ఐ కెన్ డూ ఇట్ ఎనీ రోల్ అనే లెవెల్ కాన్ఫిడెన్స్ లేదు సార్. 2000 స్టార్టింగ్ లో లేదు. అవును సార్, బికాజ్ యూ డోంట్ నో ఎనీథింగ్. అవును సార్. 2000 జస్ట్ కిడ్. Just a kid sir, exactly use the right word. I was just a small boy. ఇంకా అప్పుడు మీసాలు కూడా వచ్చి ఉండవు. లేదు సార్, సరిగా లేదు సార్. అవును సార్. సో ఇప్పుడు గ్రే హెయిర్స్ ఉంది సార్. సో అది న్యాచురల్ ప్రాసెస్ కదా. సో అదే సార్, 2000 ఫ్రమ్ 2007-8 I started after Balu Mahindra sir, especially after doing a film with Balu Mahindra sir. That changed everything for me sir. He told me you have great talent and capabilities inside you. You have to believe that you have. That gave me a lot of confidence. Like Anjay Swami. So I started Somebody believing. has to tell. Yes sir. For everybody I think at some point or the other. Yeah, you have to identify చేసి encourage చేయాలి. Encouragement sir. Yes. The right word is encouragement. Encouragement చేయాలి. యాక్టర్ కు సార్ కాంప్లిమెంట్స్, ఎంకరేజ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. కరెక్ట్. ఆ ఎంకరేజ్మెంట్, ఆ ధైర్యం బాలుమహేంద్ర సార్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ చేంజ్ ఆఫ్టర్ దట్. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ సార్, అండ్ లైక్ ఇన్ భగవద్గీత, వాట్ యూ థింక్ యూ బికమ్. అంతే. మీ ఫాదర్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది సార్? కాంప్లిమెంటే లేదు సార్ ఇప్పటికి. ఏం చేస్తారు, ఏం అచీవ్మెంట్, గుడ్ ఫిల్మ్, సూపర్ హిట్, గ్రేట్ పర్ఫార్మ్, వాట్ ఎవర్ సార్, హీ విల్ ఆల్వేస్ సే ఓకే బెటర్ గా ఉండాలి, ఇంకో స్టెప్, యూ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్ థింగ్స్. మచ్ బెటర్. అవును అవును సార్, ఇదే సార్. ఫ్రమ్ స్టడీస్ టిల్ నౌ సేమ్ సార్. మరి ఎట్లా, ఎప్పుడు వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ ఫాదర్? లేదు సార్, వెయిట్ చేస్తున్నాడు సార్. బ్రదర్ కూడా అలాగే చెప్పడా? లేదు సార్, సూపర్ పెర్ఫార్మెన్స్ అడిగారు ఎప్పుడన్నా? అసలు ఎప్పుడు నాకు కనీసం ఒక చిన్న అప్రిషియేషన్ బాలు మహేంద్ర సార్ లాంటి వాళ్ళే నన్ను గుర్తించారు. ఈవెన్ ఫర్ నేషనల్ అవార్డ్ మై బ్రదర్ గుడ్, దట్స్ ఆల్. అంతే. అప్పుడు కూడా ఫాదర్ ఏమి, ఫాదర్ సెడ్ ఐ న్యూ లాంగ్ బ్యాక్, ఓకే యూ విల్ డూ దిస్. అదే వాళ్ళు ఏంటంటే మై డెసిషన్ వాస్ కరెక్ట్. ఒకటి డెసిషన్ ఈజ్ కరెక్ట్, రెండు ఎక్కువ బాగా బ్రహ్మాండం ఓహో ఆహో అన్నారు అనుకోండి, మీరు చెడిపోతారని భయం ఉంటుంది. మేబీ సార్, మేబీ సార్. జనరల్గా ఇప్పుడు రేపు పొద్దున మీ పిల్లల విషయం అంతే. డెఫినెట్గా సార్. మీరు వాళ్ళకి 95% వచ్చింది అనుకోండి సార్, ఐ నో, బట్ ఐ ఆల్సో నో ఇన్సైడ్ దే ఆర్ వెరీ ప్రౌడ్. న్యాచురల్లీ కదా, అది లేకుండా ఎందుకు ఉంటుంది. సో తెలుగులో వచ్చినప్పటికీ ఏంటంటే టాలీవుడ్కి ఇదివరకు ఫస్ట్ జనరేషన్ ఎంజీఆర్, శివాజీ గణేషన్తో బాగా తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. తర్వాత కమల్ హాసన్ అండ్ రజనీకాంత్. ఇప్పుడు ఏంటంటే యంగ్ జనరేషన్, మీ జనరేషన్ చాలా ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు. టాలీవుడ్తో మీకు బాగా లింకును అది బాగా కలిసింది అనిపిస్తుందా తెలుగు ప్రేక్షకులతో మీకు? అంటే వాళ్ళు వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, నేను ఐ కెన్ డెలివర్ ఇట్ అని అనిపిస్తుందా మీకు? I hope so sir. I hope I can deliver what they expect from me. And very beautiful cinema loving audience. So it's very healthy to have this kind of audience. Ani oka film online lo leak ayipotha kuda theater ki velle chustunaru. It's really great. So audience satisfy chesedi duty, actors duty or directors duty sir. So definitely I'll work hard, I'll try my level best sir. Inka direct Telugu cinema ee VIP2 is a direct Telugu film sir. Dubbing kaadu, straight Telugu film. I want to do more straight Telugu films also. తెలుగు స్ట్రైట్ చేద్దాం అనుకుందా? అవును సార్, ఇదే VIP2 స్ట్రైటే సార్. VIP2 స్ట్రైట్ అవును సార్, బైలింగ్వల్ సార్. ఓకే, బైలింగ్వల్. ఓకే, స్ట్రైట్ సార్. సపోజ్ తెలుగు ప్రొడ్యూసర్ ఎవరైనా మిమ్మల్ని బుక్ చేసుకోవాలంటే వస్తారా? Sir, if the script is good, I would be more of than course, happy. that is subjective. Would be more than happy, sir. I'm very keen to do. Sir, నాకు ఆర్టే ఇంపార్టెంట్ సార్, లాంగ్వేజ్ కాదు సార్. అదే హిందీ ఫిల్మ్ చేశాను, ఇంగ్లీష్ ఫిల్మ్ ఇప్పుడు చేశాను, ఇప్పుడే కంప్లీట్ చేశాను. తమిళ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ ఇప్పుడు చేశాను. సో 4 languages లో మూవీస్ చేశాను. సో లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ ఫర్ ఆర్ట్ సార్. ఆర్ట్. సో వెన్ దేర్ ఇస్ గుడ్ ఆడియన్స్, you have to, I don't really mind doing, so I'm very keen to do the level. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది లాంగ్వేజ్తో సంబంధం లేకుండా పిక్చర్ చేస్తాను అంటున్నారు కదా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే హీరోకి ఒక ఇది వచ్చేస్తుంది, నాకు ఐఎమ్ గ్రేట్ పర్సన్ అనేది.
అది అట్లాంటిది మీలో ఏమైనా ఎంటర్ అయిందా సార్? అంటే సమ్ హీరోస్ స్టార్స్ అదర్ వర్డ్స్ స్టార్స్ దే ఫీల్ దే ఆర్ డెమిగాడ్స్. సార్ నో సార్, డెఫినెట్లీ ఐఎమ్. అదే తెలుస్తుంది కూర్చున్న తీరు అది చూస్తుంటే యు అపియర్స్ టు బి డౌన్ టు ఎర్త్ లాగా అనిపిస్తుంది. అట్లాగే ఉన్నారా లేకపోతే ఇట్లాగే ఊరికే ఇప్పుడు ఈ షో వరకు అట్లా ఉన్నారా? సార్ ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ సార్. ఆఫ్ కోర్స్ ఎలా అర్థమవుతుంది తెలియదు సార్, బట్ ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఆర్ లెస్ సార్. సార్, ఇఫ్ యూ థింక్ యు ఆర్ అ గ్రేట్ పర్సన్, గుడ్. That is okay. But don't think you are a great star. That is maybe not good. There is always somebody better than you, sir. Any day there is someone better than you, sir. So, sir, like few years ago, I produced a film called Kaka Mutai. It won national award. Sir. The actors are two young boys. They won national award too. Okay. Best child actors. Both the boys won national award. Okay. Sir, when I saw the film, I understood those two small boys are better performers than me. Avuna? Definitely, sir. Anta is natural, camera conscious ledu. Easy, just like that. I can never do that. So those two 8-year-old boy, 10-year-old are better when they can be better performers than you. Why should you think you are a great performer? Of course. There is always somebody better than you, sir. సో జనరల్గా ఏంటంటే సినిమా ఆడియన్స్ టేస్ట్ మారుతుంది. పర్టికులర్లీ తమిళనాడులో ఒకప్పుడు కొంచెం ఎఫ్టీగా ఉండేవాళ్ళు హీరోయిన్లు కూడా లావుగా ఉండేవాళ్ళు. లావు అంటే ఫ్యాటీ కదా? ఆఫ్ కోర్స్ నేను చెప్తా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే చాలా టేస్ట్ మారిపోయింది. ఈవెన్ తమిళియన్స్ టేస్ట్ కూడా అలాంగ్ విత్ తెలుగు పీపుల్ స్లీక్గా ఉండేవాళ్ళని ఇష్టపడుతున్నారు. లేకపోతే మీరు ఆ రోజులైతే మీరు సూట్ అయ్యేవాళ్ళు కాదు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాం, విజయకాంత్, వాట్ వాజ్ హిస్ పర్సనాలిటీ? సో అలాంటి పర్సనాలిటీస్ని దే ఎంకరేజ్డ్, దే యాక్సెప్టెడ్. ఇప్పుడు వచ్చేటప్పటికి ధనుష్ లాంటి పర్సనాలిటీని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇంత చేంజ్ వచ్చింది కదా సార్? నో అఫెన్స్ సార్, బట్ పర్సనాలిటీ అంటే అపియరెన్స్ అంటే ఫిజిక్ గురించి నేను మాట్లాడుతున్నా. అవును సార్, ఫిజిక్ ఇట్ వాస్ నెవర్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఫిజిక్ వాస్ నెవర్ ఇంపార్టెంట్ సార్. కరిజ్మా, టాలెంట్, హార్డ్ వర్కే సార్. సో సార్, కలర్ ఇస్ నథింగ్ సార్. It's all same, sir. It's all the shades are different. Skin is skin. If I pinch, it will hurt. Further if you pinch, you get blood. It's a say blood is red, sir. Everything ante. Avunu sir. Worldwide. Avunu sir. So personality ante ఏమంటే సార్, టాలెంటే సార్. టాలెంటే పర్సనాలిటీ, కరిస్మా పర్సనాలిటీ. How you can carry a film, sir. Same విజయకాంత్ సార్ స్టంట్స్, ఆయన స్టంట్స్ చేసిన స్టంట్స్ అంతా ఎక్స్ట్రాడినరీ సార్. కెప్టెన్ ప్రభాకరన్ గారు విసారణ అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సో దెన్ ఆర్ నౌ సార్, దెర్ వేర్ లీన్ హీరోస్ బ్యాక్ దెన్ ఆల్సో. There were fair heroes and brown heroes, or whatever color I have to say. I don't know politically what is the right word to use. Because it's India. It's of so many colors also. So I don't know. Every person, like the words I'm looking for is every man, every woman had their place in the industry. Yes. For their own personality. Industry and as well as in the society. In the society, of course. ఐశ్వర్యతో మీకు పెళ్ళి ఎలా అంటే ఎట్లా జరిగింది? మీది మీ చాయిసా లేకపోతే పేరెంట్స్ చాయిసా? లేదు సార్, ఇది మ్యూచువల్గా అయింది సార్. మీరే లవ్ చేయలేదా? వి మెట్ సమ్వేర్ సార్. యాక్చువల్గా నా సెకండ్ ఫిల్మ్ రిలీజ్ అయిన డేట్లో థియేటర్లో ఫస్ట్ టైం మీట్ చేశాను సార్. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ షోలో మీట్ చేశాను, ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది. తర్వాత ఫ్యామిలీలో డిసైడ్ చేశారు వై నాట్. ఓకే. సో ఒక రకంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కొంచెం లేదు సార్, లవ్ అట్ ఫస్ట్ సైట్ అలా కాదు సార్. ఫామ్ అయింది సార్. ఓకే, ఫామ్ అయింది, డెవలప్ అయింది సార్. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఆ తర్వాత ఇంట్లో కన్వే చేశారు. అవును సార్, బోత్ ద హౌసెస్ థాట్ వై నాట్. సో ఎట్లా మీ ఫాదర్ ఇన్ లాతో రజనీకాంత్ ఈజ్ అ టవరింగ్ పర్సనాలిటీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది ఇండియాలోనే టాప్ పర్సనాలిటీ. ఎలా అనిపించింది ఆయన అల్లుడిని అవుతున్నాను అనిపించినప్పుడు? సార్ నాకు
ఐ డి నాట్ థింక్ లైక్ దిస్ సార్. నాకు వచ్చి ఈ అమ్మాయి నాకు ఇష్టం అవుతుంది, అమ్మాయే కావాలి నాకు, ఈ అమ్మాయి ఇష్టం అవుతుంది, అమ్మాయికి నేను ఇష్టమయ్యాను. ఈకో మ్యారేజ్ సార్, ఓ ఫ్యామిలీ సార్, అంతే. అది అఫ్ కోర్స్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ సార్, ఈజ్ అ లెజెండ్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్, బట్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ మ్యాన్, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఫర్ హిమ్ టు ఈవెన్ కన్సిడర్ me for his daughter shows you how open-minded he is. Correct. And because I was not a big star back then. అప్పుడుకల్లా స్టార్ కూడా కాదు. I had done only 3 films. ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ చూసుకున్నా కానీ యు ఆర్ నాట్ ది, ఆయన మైండ్ లో స్టేటస్ లేదు, ఏది ఉండదు, ఏది లేదు సార్. ఆయన సో which proves you what a great man he is. మీతో ఎప్పుడన్నా బిఫోర్ మ్యారేజ్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్కషన్స్ మీతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారు ఆయన? ఎప్పుడు సార్? జనరల్గా చెప్తున్నా, జనరల్ కాదు, మ్యారేజ్ ఫిక్స్ చేసుకునే స్టేజ్లో. అంటే జనరల్గా ఫాదర్ ఇన్ లాస్ అడుగుతారు, పిల్లల్ని ఎంక్వైరీ చేస్తుంటారు, ఏం బాబు ఏం చేస్తావు, బాగున్నావా? ఇది సేమ్ ఇండస్ట్రీ కదా సార్, అవును, ఆయనకు అంతా తెలుసు కదా సార్. అదే అవును సార్. సో న్యాచురల్గా సార్, ఒక ఫాదర్ ఆఫ్ డాటర్ అండ్ హౌ ద సన్ ఇన్ లా, ఫ్యూచర్ సన్ ఇన్ లా విల్ టాక్, దట్స్ హౌ వి ఆల్సో స్పోక్ సార్. ఓకే, ఎక్స్ట్రాడినరీ. సో మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇద్దరు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా, డిస్కస్ చేస్తుంటారా? మోస్ట్లీ ఫిల్మ్సే సార్, ఫిల్మ్స్, క్రియేటివిటీ, సినిమా, వరల్డే, మా వరల్డే అది సార్. ఇప్పుడు అట్లా కాదు కదా, డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు కదా ఆయన. అది ఆయన ఆన్సర్ చెప్పాలి సార్. మీకు అసలు ఎంతవరకు తెలియదు, యు ఆర్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్ కదా. డెఫినెట్గా సార్, బట్ ఇది ఆయన చాయిసే సార్, ఆయన డెసిషన్. నాకు తెలియదు సార్, దాని గురించి నేను అడగలేదు. అడగలేదా? లేదు సార్, అడగలేదు. ఆయన ఏం ఆయన కరెక్ట్గా ఏది చేసినా కరెక్ట్గా చేస్తారు సార్, ఫార్ షూర్. దానిలో ఏ డౌట్ లేదు సార్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ లైక్ యూ. అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉంది కనుక ఆయన అవసరం ఉంది అనేది ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఫీలింగ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ జయలలిత కదా. సో ఆయన రాజకీయాల్లోకి వచ్చే టైం అయినట్లు ఆయన కూడా ఇండికేషన్ ఇచ్చారు, వాళ్ళ బ్రదర్ చెప్పారు ఓపెన్గా. సార్ నాకు సినిమా ఓన్లీ అంతవరకే మాట్లాడదాం. అవును, లేదు సార్, నాకు అంతే తెలుసు. పాలిటిక్స్, అబౌట్ పొలిటిషియన్ నాకు తెలియదు సార్. లైక్ ఐ సెడ్ లాంగ్ బిఫోర్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ, మై జనరల్ నాలెడ్జ్ ఇస్ జీరో. చెప్పారు. నేను పాలిటిక్స్ గురించి అడగట్లా, అవర్ తమిళనాడు పాలిటిక్స్ అని, అది నేను అడగట్లా సార్. వాట్ పీపుల్ వాంట్ షుడ్ హ్యాపెన్ సార్, దట్ మచ్ ఐ కెన్ సే సార్. ఓకే, అర్థం, క్లారిటీ వచ్చింది నాకు, క్లారిటీ వచ్చింది. మ్యారేజ్ అయిన కొత్తలో చాలా సంవత్సరాలు, అంటే 2-3 years పాటు ధనుష్గా కాకుండా రజనీకాంత్ అల్లుడు అంటే సన్ ఇన్ లా గానే రికగ్నైజ్ అయ్యారు మీరు. Definitely sir, at least outside Tamil Nadu, at least mostly I was outside Tamil Nadu like that. Even in Tamil Nadu some places for initial stage of marriage. Yes. ఏమనిపించేది అప్పుడు? Sir, I will tell you honestly, I felt bad only. డెఫినెట్గా ఒక ఆర్డినరీ లుకింగ్ బాయ్, ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చి ఒక ఓన్ ఐడెంటిటీ సంపాదించి ఇప్పుడు అయిపోయిందే అని. బట్ సార్ దెన్ దట్ ఆల్సో మేడ్ మీ వర్క్ హార్డర్ సార్. ఓకే, దట్ ఆల్సో మేడ్ మీ వర్క్. ఐ హ్యావ్ టు ఎర్న్ మై ఓన్ ఐడెంటిటీ. ఇంకో ఫైర్ వచ్చింది సార్. దెన్ స్లోలీ దట్ ఆల్సో హ్యాపెండ్ సార్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇంకా ఫైర్ డెవలప్ అవడానికి. అవును సార్, డెఫినెట్గా సార్, డెఫినెట్గా. అండ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, ఐ షుడ్ ఫర్ టు ఎర్న్ మై ఓన్ ఐడెంటిటీ విల్ మేక్ హిమ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మీ. అదే ఇప్పుడు మీ ఐడెంటిటీ మీకు వచ్చేసింది. ఇప్పుడు రజనీకాంత్ అల్లుడు అనేది పోయింది ఎప్పుడో. అలాగే చెప్పలేదు సార్. ఇప్పుడును సర్టన్ ప్లేసెస్ సార్ హిస్ కరిస్మా అండ్ హిస్ స్టేచర్ ఇస్ సో బిగ్. అవును సార్, ఇట్స్ సో బిగ్. ఈవెన్ నౌ వెన్ సమ్ ప్లేసెస్ ఐ విల్ బి అడ్రెస్డ్ as his son in law. అవునా? అవును, some places definitely, but which is not which is a good thing sir. It's fact only. He is much greater personality than great man sir. If you know him personally, you will know yes how greater and how bigger a man he is. Yes sir. How simple sir. Simple means you won't believe. That's not simple. అంటే నాకు డైరెక్ట్ తెలియదు కానీ మోహన్ బాబు used to tell. Okay sir. He's a because they are very close friends కదా. అందుకని అట్లా very great man sir. Very great man. ఓకే, సో ఆయనతో మీరు ఆయన ఇప్పుడు ఏది రోబోట్ 2 కదా? అవును సార్. ఎట్లా ఉంది ఎప్పుడు ఆయన మీరు కూడా యాంగ్జియస్గా ఉన్నారా? ఆయన ఎట్లా సినిమా రావాలి చూడాలి? ఫిల్మ్ ఎనీ ఫిల్మ్ యాంగ్జియస్గా వెయిట్ చేస్తున్నాను సార్. ఆయనగా ఫస్ట్ ఆయన ఫ్యాన్ సార్, తర్వాతే సన్. మీరా? అవును సార్. సో ఎనీ ఫిల్మ్ ఆయన ఏం ఫిల్మ్ చేస్తానో వెయిట్ చేస్తాను. కబాలి 2 కబాలి 2 లేదు సార్, తీయట్లేదా? ఉండర్బార్ ఫిల్మ్స్ అనేది నా ప్రొడక్షన్ హౌస్. మా ప్రొడ్యూస్ చేసే ఫిల్మ్ కబాలి 2 కాదు సార్, చాలా ఫ్రెష్ ఫిల్మ్ సార్. అది ఆఫ్టర్ రోబో 2 వస్తుంది సార్.
సో ఇప్పుడు కాదు, అది తర్వాత ఆఫ్టర్ రోబో 2 రిలీజ్ అవుతుంది సార్. ఇప్పుడు 60% షూట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఏదా సినిమానా మీరు తీస్తున్నది? అవును విత్ రజనీకాంత్. అవును సార్. ఓకే, నాట్ కబాలి 2, నాట్ కబాలి, సంథింగ్ ఎల్స్. అవును సార్. కాలా టైటిల్. ఓకే, కాలానా? అదే. ఓకే, it is almost close to completion. 60% over, sir. Shooting going on, sir. As we speak, it's going on. అదే ఎందుకంటే there was a news that before he joins in politics, he wants to complete the shooting part అని చెప్పి. Sir, there is news about something or other every day, sir. How much is true, how much is not true, who knows, sir. Now there is a news for everything. Nobody knows where the source is. Nobody knows what happened. Everything is news. Everywhere is news. There are some 1,000 internet links. Nobody knows which is no what. Control. No control, sir. No control. So actually చెప్పాలంటే no control. అవును sir. 90% they don't even know whether it happened or not, sir. They hear from something, they write. So it is important. It's a request. It is important to do some research. Understand the truth, and before writing you have to understand the truth. That is. మీరు సింగర్ అన్న విషయం ఎప్పుడు ఐడెంటిఫై చేసుకున్నారు మీరు? ఇంకా ఐడెంటిఫై చేయలేదు సార్. అది ఒక మిస్టేక్, యాక్సిడెంట్ అది. అవును సార్, ఇట్స్ మిస్టేక్. ఫ్యాన్స్, నా ఫ్యాన్స్కు నచ్చింది, సో సింగింగ్ సార్, బట్ స్టిల్ అ మిస్టేక్ ఓన్లీ సార్. నేను సింగర్ని కాదని చెప్పడం అనేది హంబుల్గా ఉంటుంది. బట్ మీరు పూర్తి కాదు, మీరు అన్ని సినిమాల్లో పాడారు, ఇప్పుడు VIP 2లో కూడా పాడారు కదా. అవును సార్. మరి మీరు సింగర్ కాకపోతే సార్, విత్ ద టెక్నాలజీ వీ హ్యావ్ నౌ, ఎనీబడీ కెన్ సింగ్. ఓకే, టెక్నాలజీ టు సమ్ పార్ట్, నాట్ 100%. దట్స్ ఆల్సో ట్రూ. ఇక దట్ ఈస్ ద కేసు. ఇక సింగర్లే ఉండరు ఇక మన దేశంలో. కరెక్ట్ కదా. అవును సార్. ఈవెన్ ఐశ్వర్య గారు కూడా మిమ్మల్ని పాడిచ్చేది కాదు ఈ సినిమాకి, VIP 2కి. అవునా సార్? Singing, like I said, sir, even now, I'm not trying to be humble or anything, sir. Truth. There's a good singer, there's a bad singer. Why this కొలవేరి అనే పాట పాడాలని ఎందుకు అనిపించింది మీకు? తెలీదు సార్, ఐడియా వచ్చింది, రికార్డ్ చేసాము. We never imagined it will be such a big hit. 10 crore views. 10 crore views. అవును సార్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా. ఇంకా వేరే వాటికి ఇండియన్ వీడియోలకి అంత రాలేదు సార్. I will very proudly say why this Kolaveridi introduced us to viral marketing. That song showed us what viral marketing is, but I cannot take credit for that because it was not planned. Just like that. We just did it. It happened to us. అది మీదే కదా సినిమా? అవును సార్. 3 ని ఒక ఫిల్మ్ సార్. ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఫిల్మ్ సార్. దాని రెవెన్యూ ఎంత వచ్చింది ఇంటర్నెట్లో? యూట్యూబ్ రెవెన్యూ అది సోనీకే వెళ్తుంది సార్. సోనీకి వెళ్ళిందా? అవును సార్. మీకేం రాలేదా? లేదు సార్. అవునా? ఓ, రైట్స్ సోనీకి అమ్మేశారా? అవును సార్. ఆడియో రైట్స్ సోనీకి ఓకే సార్. సో కంప్లీట్ గా అకౌంట్స్ వారికే తెలుసు సార్. ఓకే, మా కోసం ఒకసారి పాడరా అది? ఆ సాంగ్ సార్? ఓకే సార్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. థ్యాంక్ యూ. డిస్టెన్స్ మూన్ కలర్ వైట్ బ్యాక్గ్రౌండ్ నైట్ కలర్ బ్లాక్. కొలవెరి. ఇది ఎవరు రాశారు? నేనే సార్. మీరు రాశారా? అవును సార్, నేనే రాశాను సార్. 5 minutes లో విన్న సాంగ్ సార్, కంపోజ్ చేసి రికార్డ్ చేసిన సాంగ్. మొత్తం 5 minutes సార్. బిగ్గెస్ట్ యాక్సిడెంట్, బిగ్గెస్ట్ ఫ్లూక్ ఎవర్. అవును సార్. ఇప్పుడు మీరు హాలీవుడ్ కూడా అంటే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్గా కూడా ఇంట్రొడ్యూస్ కాబోతున్నారు కదా. ఎక్సలెంట్ జర్నీ ఆఫ్ ఫకీర్ కదా. ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ. అవును సార్, ఆఫ్ ద ఫకీర్. ఏంటి అది అసలు? It's a best-selling novel, sir. Very big novel in European countries especially. So ఈ book rights తీసుకొని, it's a story about a Indian fakir, a street magician. Okay. And his extraordinary journey when he leaves his small world to meet a much bigger world. Plot. So obviously India, it's about an Indian, so they cast it in Indian. దాంట్లో ఏంటి మీరు ఫకీరేనా? నేనే ఫకీర్ సార్. మీరే ఫకీర్ కదా. అవును సార్. ఓకే, ఎప్పుడు అది రిలీజ్? నెక్స్ట్ ఇయర్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇయర్. అవును సార్. సో అక్కడ కూడా సక్సెస్ వచ్చిందనుకో హాలీవుడ్కి వెళ్ళిపోతారా? సార్, హిందీలో సక్సెస్ వచ్చింది సార్, అంచనా చేశాను. ఎక్కడో రఘువరన్ బీటెక్ సక్సెస్ అయింది సార్. ఎక్కడో వెళ్ళిపోయేది ఇంటెన్షన్ కాదు సార్. అంత ఫిల్మ్ చేయాలి, అంత ఫీల్డ్లో చేయాలి, అంత లాంగ్వేజ్లో చేయాలి, అండ్ అన్ని భాషల్లో చేయాలి, వైడర్ ఆడియన్స్ ప్లీజ్ చేయాలి, అదే ఇంటెన్షన్ సార్. కానీ హిందీ విషయం వస్తే, అంటే బాలీవుడ్ విషయం వస్తే, సౌత్ ఇండియన్ సింగర్స్ని కానీ
యాక్టర్స్ని కానీ వాళ్ళు దే విల్ నాట్ ఎలవ్ అనేది ఒకటి బాగా ఉంది. అంటే ఇంతకుముందు చాలామంది ఈ షోలో అంటే పాపులర్ సింగర్స్ వెరీ వెరీ టాప్ సింగర్స్ కూడా చెప్పారు ఈ మాట. మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? I respectfully disagree, sir. Okay. I don't know. I cannot speak for them who has made those remarks. What they faced, I will never know. So I respectfully disagree. There are amazing technicians working there from South. Amazing singers are singing from South. Music directors, cameraman. In the films I worked also, I met many of talents from Tamil industry, Telugu industry, Malayalam industry. There many talents I met, sir. Even when I went as an actor, I can speak for myself. Okay, when I went and did Ranjana, my first film, I was received very warmly. Okay. By the industry and the people. అవునా? అవును సార్. నా ఎక్స్పీరియన్స్ గురించే నేను అంతవరకు కన్ఫైన్ అయితే చాలు, వేరే వాళ్ళు మనకెందుకు. సో ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రీ సార్. ప్రాబబ్లీ దే హ్యాపన్ టు మీట్ ద wrong people, maybe sir. Or I was lucky or fortunate enough to meet the right people. So I don't know what is missing here, but I think that era is over, sir. I don't know how it was before. Okay. Now I don't think it's like that, sir. They are open for talent. వాళ్ళు చేంజ్ అయ్యి ఉంటారు. Definitely, sir. బాహుబలి సక్సెస్ తీసుకుంది సార్. Yes, అదే అంటున్నా, వాళ్ళు కూడా చేంజ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే వరల్డ్ హ్యాస్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్ అని కదా. Of course, sir. Exposure, world has shrunk అంతే. Yes, sir. Exposure is much more now. Yes. Everybody is open to appreciate every art from every corner of the world. So changing. People are also ready to accept. Accept, sir. Definitely, sir. Definitely. అమితాబ్ బచ్చన్ నుంచి బాగా ఎంకరేజ్మెంట్ వచ్చిందా మీకు? డెఫినెట్గా సార్. చాలా లర్న్ చేస్తాను సార్ ఆయన. అవును సార్. ఎవ్రీ షాట్, ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ షాట్ he gives it like that's his first film and that's his first shot. So sincere, so dedicated, so honest to his profession, sir. He's again a great actor, big legend, like one of the symbols of India, sir. Actually, if you see, when you go abroad, when you travel, you say I am from India. They say very few names. They say, oh, you're from Amitabh Bachchan, Rajinikanth, Taj Mahal. You must have heard this a lot when you travel abroad. So he's so big, but he's so sincere, sir. So focused. And he's, every shot he gives it as if it's his first film. So that I learned from him, sir. I learned a lot from him. So ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత కాలం అయింది ఇప్పుడు మీరు? How many years it's been from? Sir, now I started acting 2000, so 17 years, sir. From first release, it's been 15 years. So, అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎంత ఏ లెవెల్లో ఉన్నాయి? Sir, even now when I meet some people, I feel I've not done anything yet. And I'm 34 years old and I'm still here. There's so much to go and there's so much I could have done. So, like I said, sir, every now and then you meet some people who will make you feel this small. And you will be like, what have I done? I'm 34 and I've not done half the things he's done. And so many people, sir, now they just have new ideas. They start an app. Within 2 years, they are millionaires. Of course. Business. Billionaires. And they have the brain and they know how to market. One idea makes everything, sir. So even now, so many people make me feel this small that you're 34 and you've not done anything with your life yet. So mostly that's how I feel, sir. So there is so much I want to do. There is so much I want to achieve, and I want to. At least 50% satisfaction anna achieve ayyare? లేదు sir. Inka? No, లేదు sir. No, I want to make my people proud about me, sir. Not just my family. Okay. When I say my people, I speak for all the languages. Audience. My country, sir. My country. I want so. That is what I am working towards, sir. So I hope God gives me the strength and the guidance to achieve that someday. మీరు ఇంత బిజీగా ఉంటారు కదా, యాక్ట్ చేస్తున్న కంటిన్యూగా మీకు పిక్చర్స్ ఉన్నాయి కదా, మధ్యలో గెస్ట్ రోల్స్ ఎందుకు చేస్తుంటారు? ఇంట్రెస్టే సార్. అది కూడానా? అవును సార్. మంచి రోల్, గెస్ట్ రోల్ అంతా కూడా హ్యాపీ సార్. సో బట్ ఇట్ షుడ్ హ్యావ్ వన్ ఇంపార్టెన్స్. ఓకే. అవును సార్. సమ్ టైమ్స్ ఫర్ ఫ్రెండ్షిప్ సార్. ఓకే. సమ్ టైమ్స్ యూ రియలీ లైక్ ఇట్ అండ్ సో దట్ మస్ట్ హ్యావ్ రెలవెన్స్. 100%. అంతే కదా? రెలవెన్స్ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అంటే చాలామంది ఏంటంటే నేను హీరోయిన్ ఏంటి, చిన్న ఏంటి గెస్ట్ అపియరెన్స్ ఏంటి అనుకుంటారు కదా. They can do that, sir. Of course, if you want, you can do it. I choose to do it this way.
how you want to do it. సో మొత్తం ప్రాసెస్లో 17 years యువర్ సినిమా ఇండస్ట్రీ కెరీర్లో మీకు బాగా పించింగ్ అనిపించిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే హర్ట్ చేసింది మిమ్మల్ని? సార్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, many sir, but like many great men have said before, many great legends have said before, always focus on the positive and move towards it, always forget about the negatives. So I forget about it, and I move on. అంటే బాధపడ్డారు మీరు అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు? When I was young, sir. When I was young. Before marriage? No, sir. Till 2010 it used to affect me, hurt me. But after 2010, no, sir. I became... అంటే ఏ యాంగిల్లో మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు? Probably about making up a story about me which is not true. Okay. Or trying to bring me down. Oh. Or these things, things like this. When there is something that's happening that's not really not your fault and still you are at the fault. Things like this, and you tend to get really hurt. But after 2010-11, you get seasoned to it. Allowed అయిపోయింది. Then doesn't affect me. అదే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బిగినింగ్లో ఉంటుంది ఆ ప్రాబ్లము, తర్వాత ఇక యూ విల్ బి యూస్ టు ఇట్. ఆఫ్ కోర్స్ సార్, ఇక అలవాటు అయిపోతూ ఉంటుంది అది, అంతే కదా? సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్ బీయింగ్ సార్. డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ దే ఆర్ ఇన్ అ స్పాట్ లైట్. వాట్ ఎవర్ దే డూ, people can stand around and point fingers. Whatever they do, yes, nobody bothers. Nobody bothers. Bother is the wrong word. Nobody points a finger at them. జనరల్ కూడా ఎవరు పట్టించుకుంటారు? So unless you are something. So that is the difference, sir. But everybody is the same, sir. ఇప్పుడు మీకు సరే అవన్నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అసలు లేవంటున్నారు. లేదు సార్, ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ am today, sir. Of course. I'm very happy. God has been very kind to me. He's showered me with much more than I deserve. So I'm forever grateful, thankful. But satisfaction లేదు సార్. ఇంకా డిస్టెన్స్ ఇంకా వెళ్ళాలి. సో మీకు మీ ఫాదర్ ఇన్ లా రజనీకాంత్ దగ్గర నుంచి ఏమన్నా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఎప్పుడన్నా? సార్ ఆయన రజనీ సార్ గివ్స్ యూ కాంప్లిమెంట్స్ with open heart, sir. Okay. Work or acting or movie or performance nachidante no ego, no like nen Rajinikanth ledu sir. He will call whoever, sir, new face, big legend, 10 films old, 20 films old, whoever, immediately you will get a call from him if he likes your work. సార్ నాకు సెకండ్ ఫిల్మ్ వచ్చింది సార్. సెకండ్ ఫిల్మ్ వచ్చింది? సెకండ్ ఫిల్మ్ వచ్చింది సార్. సెకండ్ ఫిల్మ్ లో సార్ అప్పుడు తెలియదు సార్, నో నథింగ్ సార్. అంతే కదా, జస్ట్ న్యూ ప్రొడక్ట్. ఆయన ఫామ్ హౌస్ పిలిచి ఫేస్ టు ఫేస్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు సార్. అవునా? నో నీడ్ సార్, ఎందుకు సార్? అంతే కదా. సెకండ్ ఫిల్మ్ సార్, యంగ్ బాయ్, I was 19 years old, 18-19 year old boy sir. That's great. You need a great heart. బహుశా అప్పుడు తెలిసి ఉండదు ఆయన అల్లుడు అవుతాడని. లేదు సార్, nobody knew at that time. But ఆ హార్ట్ ఉంది కదా సార్. అదే ఎగ్జాక్ట్లీ. ఒక న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, ఒక మంచి వర్క్ ని ఎంకరేజ్ చేయాలి, మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి, ఆ హార్ట్ కే దేవుడు ఇచ్చారు సార్. అదే సార్. ఇప్పుడు మీకు వైఫ్ ఎప్పుడన్నా క్రిటిక్ గా పన్ను ప్లస్ వైఫ్ వెరీ డిఫికల్ట్ పర్సన్ టు సాటిస్ఫై సార్. అవునా? అవును సార్, వెరీ క్రిటికల్. అవును సార్, సూపర్ వర్క్ కూడా అన్నగారు టైప్ సార్. ఓకే, నైస్, వెరీ గుడ్, ఓకే ఓకే, అంతే సార్. బట్ సార్ విల్ స్పీక్ వెరీ ఓపెన్లీ. ఆయన ఓపెన్ గా ఉంటారు, సూపర్ ఎలాగా వెరీ ఎక్సైటెడ్ గా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఈవిడ మాత్రం రిజర్వ్డ్ గా ఉంటారు మీ ఫాదర్ లాగానే? అవును సార్, మా ఫాదర్, మా అన్నయ్య వైఫ్ వెరీ, ఈవెన్ ఇఫ్ సూపర్ వర్క్ షీల్ సే good, very nice, impressed. Like that only, lot to be done. A lot to be done, that is also necessary only, sir. మీరు కూడా అదే అంటున్నారు కదా, lot to be done అని చెప్పి. అవును సార్, definitely మరి. But sir, for an actor, like I said, compliment is very important, sir. Exactly. When you think you've done a good job in a film, అప్పుడు మీరు రజనీకాంత్ ఎట్ ద టైమ్ ఏజ్ ఆఫ్ 19లో మీకు కాంప్లిమెంట్ చేశాడంటేనే ఇప్పటికే ఎక్సైట్ అవుతున్నారు. అవును సార్, కదా? అవును సార్. మరి మీ వైఫ్ ఐశ్వర్య కాంప్లిమెంట్ చేయకపోతే ఎట్లా? మేబీ అంటే సినిమా సక్సెస్ అవుతుంది,
మీకు అవార్డులు వస్తున్నాయి, కొన్ని జస్ట్ లైక్ దాట్ కాదు కదా. సార్ షీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సార్, షీఈస్ వెరీ హ్యాపీ. బట్ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్ సార్. అదే చెప్తున్నా, ఎక్స్ప్రెషన్. ద వే యు ఎక్స్ప్రెస్ ఇస్ డిఫరెంట్. షీ విల్ సే ఇట్ వెరీ సటిల్. ఓకే. సో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? నా సన్స్ సార్. అంతేనా? అవును సార్, బోత్ మై సన్స్ ఆర్ మై బెస్ట్. మళ్ళీ వాళ్ళతో ఉంటారు, టైం స్పెండ్ చేయడానికి టైం లేదు కదా. బట్ వాట్ ఎవర్ లిటిల్ టైమ్ ఐ స్పెండ్ విత్ దెమ్ సార్, ఐ హ్యావ్ గుడ్ ఫన్. వేరే బయట ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉంటారు కొద్దిమంది. లేదు సార్, లేదు. అంతే సార్, వరల్డ్ వెరీ స్మాల్ వరల్డ్. అంతేనా? వర్క్ హోమ్. వర్క్ హోమ్ సార్. పిల్లల ఏజ్ ఎంత? ఎల్డర్ సన్ 11 year old సార్, ఇప్పుడు October 11. ఓకే. యంగర్ సన్ 7 సార్, జస్ట్ టర్న్డ్ 7. So naturally you must be providing good education for them. I am trying my best sir. Providing a good education is a very very difficult job to do, sir. Difficult and important. It's not just about the best of schools. Yeah, it's about the right school. Yeah, paying attention is also very important. Very important, sir. So I'm trying my level best to provide them correct education, so more than best education, correct education. హైదరాబాద్లో ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది కదా, చూసి ఉంటారు కదా. యూ మస్ట్ హావ్ హర్డ్ అబౌట్ ద న్యూస్, డ్రగ్స్ న్యూస్. లేదు సార్, ఐఎమ్ వెరీ అంటే సార్ లాస్ట్ 2 months ఇండియా లేదు. ఇండియా లేరా? అవును సార్, అబ్రాడ్లో. డే బిఫోర్ ఓన్లీ ఐ ల్యాండెడ్ సార్. బట్ డే బిఫోర్ నుంచి వర్క్ వాస్ సో మచ్ బికాస్ ఆఫ్ ద రిలీజ్ దట్స్ కమింగ్. నేను ఎందుకంటే చిల్డ్రన్ విషయం వచ్చినప్పుడు అంటున్నాను, ఎందుకంటే మనీ స్కూల్స్ కాలేజెస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. అవునవును సార్, ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ సార్. బికాజ్ అందుకని వాళ్ళు ఏంటంటే నౌ దే స్టార్టెడ్ కౌన్సిలింగ్ పేరెంట్స్, యూ పే మోర్ అటెన్షన్ టు ది చిల్డ్రన్. డెఫినెట్లీ సార్. అందుకే సార్ ఐశ్వర్య ఇప్పుడు ఐశ్వర్య డైరెక్టరే, బట్ ఇప్పుడు అన్ని పనులు స్టాప్ చేసి చిల్డ్రన్ ఎక్స్క్లూజివ్లీ టెండర్ ఏజ్ దాటే వరకు ఉండాలి. అవును సార్, ఇప్పుడు కంప్లీట్ గా అక్కడ కాన్సంట్రేషన్. అవును సార్, పిల్లల మీద. అవును సార్, షీ ఈస్ అ గ్రేట్ మదర్. ఇప్పుడు మీ పర్సనల్ విషయం వస్తే ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు మీకు బాధ అనిపించిందా? ఎవరు సంబడి క్లెయిమింగ్ యూ యాజ్ యువర్ సన్ అంటే అది అఫ్ కోర్స్ ఇట్ అపియర్స్ సిల్లీ, దట్ ఈస్ డిఫరెంట్. బట్ అలా ఎందుకు జరిగింది అంటే సక్సెస్ వల్ల వాళ్ళు క్లెయిమ్ చేశారా? వాట్ కుడ్ బి ద రీజన్ అనిపించింది? సార్, ఐ కెనాట్ కాంప్రిహెండ్ this whole idea, sir. Okay. I am not able to understand this whole episode. But it became a matter of law and justice. So justice was provided. So of course, that's over. Issue was over. And I would like to not comment or say anything and other than అట్లాంటి వాళ్ళు మీ విషయంలో కాదు, చాలా సందర్భాల్లో వస్తారు. I know sir, many other celebrities also face the same issue. శ్రీదేవి విషయంలో అయితే ఎవరో నా వైఫ్ అని వచ్చారు. అట్లా సెలబ్రిటీస్ విషయం వచ్చినప్పుడు ఇట్లాంటి కొన్ని వస్తూ ఉంటాయి. అది దట్ మే బి బికాస్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్, దట్ మే బి బికాస్ ఆఫ్ సమ్ టు డిమాండ్ సమ్ మనీ ఆర్ సంథింగ్ లైక్ ఏదో ఉండొచ్చు. Sir, I always maintained a very dignified silence regarding this topic. Of course, నేను కూడా అందుకనే I am not prolonging. No, not at all. నేను కూడా అందుకనే even now I'm saying, even now I would like to maintain my dignified silence, but one thing I would like to say right now is only one word, silly. అంతే, కరెక్ట్, అంతే, అది కరెక్ట్. అది సిల్లీనే, ఎందుకంటే ప్రూవ్డ్ కదా అంతే బై కోర్ట్, హై కోర్టు. సో మీకు ఇప్పుడు మిగిలిన అచీవ్మెంట్ ఏంటని, వాట్ ఈస్ నెక్స్ట్ టార్గెట్? Next target to make VIP2 a big hit, sir. Of course, that is short term. Sir, tennis players often use one statement, sir. That is the greatest formula to crack it in life, sir. 1 point at a time. Okay. If they are behind, if they are losing a match, yes. How they come back? If they come back and win a match, yeah, of course. If you ask them how did you do it, you are behind. They often say, I thought about 1 point at a time. That 1 point I want to do. Okay. And then I reach the stage where I wanted to be. అక్కడ మళ్ళీ అగైన్ యూ రీసెట్ అనదర్ టార్గెట్. Exactly, sir. Next match. Next match. That is a very great strategy and formula for life itself, sir. You play 1 point at a time. Okay. So right now, that 1 point is VIP2 for me. Okay. So now all my thoughts, my focus, my energy is present cinema. VIP2. VIP2. అవును సార్. ఎంత దానికి ఎంత ఖర్చు పెట్టారు టోటల్ బడ్జెట్? Budget, sir, I'm also the co-producer, so I don't know if I'm allowed to say the budget here. Okay. It's a big budget for big budget. So ఎన్ని థియేటర్స్? Theaters, sir, we will know another 2-3 days, sir. Definitely. ఎందుకంటే ఇవాళ రేపు అదొక క్రైటీరియా అవుతుంది కదా.
ఇట్స్ డెఫినెట్గా మోర్ దెన్ 1400 స్క్రీన్స్ 1000 ఆల్ ఓవర్ ఇండియా. 3 లాంగ్వేజెస్ కదా, తమిళ, తెలుగు, హిందీ డబ్బింగ్ రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా మోర్ దెన్ 1500. మలయాళంలో చేశారు ఎప్పుడన్నా? మలయాళం తమిళ వెర్షన్కి మలయాళంలో జనరల్గా ఒక మార్కెట్ ఉంది సార్. సో మలయాళం కానీ డైరెక్ట్ మలయాళంలో ఏమైనా సినిమా చేయలేదా? లేదు సార్, లేదు సార్. బట్ VIP 2 అంత ఏరియాలో రికార్డ్ ప్రైస్కి వెళ్ళిపోయింది సార్. ఓకే, సో సోల్డ్ అవుట్. అవును, ఆఫ్టర్ ద బిగ్ హిట్ ఆఫ్ ద ట్రైలర్ గ్రేట్ డిమాండ్ ఆఫ్ కోర్స్ సార్. అండ్ ఆఫ్ కోర్స్ ద పార్ట్ 1 వాస్ బిగ్ హిట్. ఇక్కడ ఈవెన్ ఏపీలో కూడా అది బాగా హిట్ అయింది. అది ఏపీ తెలంగాణ మంచి ఎంక్వైరీస్ సార్. Dhanush sir is a very seasoned, great producer. So he knows what's best for the project. So it's all happening the right way for this project. Rajinikanth ni direct cheyalani emana unda meeku? Yes sir. Who doesn't want to, sir? Anybody. Chestara mari? I hope I get the opportunity, honor and the privilege someday. But definitely yes, I am very ఓకే, కీన్. ఇంకేమన్నా మీరు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నవి? సార్ మారి పార్ట్ 2, మారి ఒక ఫిల్మ్ చేస్తాను సార్, పార్ట్ 2 చేస్తున్నాను నెక్స్ట్. అదే సార్. ఇది VIP కూడా ఇంకా కంటిన్యూటీ ఉంటుందా? డెఫినెట్గా సార్. 3 డెఫినెట్గా. VIP 2, VIP 3. VIP 3 వస్తుంది సార్. మీరు కనుక ఎట్లయితే గోల్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్తున్నారు, అట్లాగే బీటెక్ స్టూడెంట్, బీటెక్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్, వాడు ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ వెళ్తారు. అట్లాగే మీరు మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇది లేదు సార్, ఒక యాక్టర్ కెరియర్లో ఒక కల్ట్ క్యారెక్టర్, టు ఫైండ్ అ కల్ట్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫికల్ట్ సార్. 10 or 15 దే మైట్ కమ్ అక్రాస్ ఇన్ ద ఎంటైర్ కెరియర్. సో నాకు బై గాడ్స్ గ్రేస్ 2 క్యారెక్టర్స్ దొరికింది సార్, ఇటు రఘువరన్, మారి. So I want to continue those characters. Yes sir, continue this character and make it a franchise. It's an emotional attachment more than a strategy, sir. Okay, good. So VIP 2 great success సాధించాలి, అచీవ్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much sir, it was a great pleasure and it was one of the great interviews I've done. Thank you. Thank you so much.